నమస్తే, నేను మీ ఎంపీ అభ్యర్థి క్రాంతి కుమార్ బందేలా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎలక్టోరల్ బాండ్స్. మన సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి స్ట్రక్ డౌన్ చేసేసింది. ఆ టాపిక్లోకి పోయే ముందు మాకు ప్రతి ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయే ముందు కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. వాటి గురించి నేను మీకు కొంచెం వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. ఫోన్లు చేస్తారండి పెద్ద మనుషులు అందరూ, అన్న నమస్తే గుర్తుపట్టినావా అని అంటారు. చెప్పు భయ్ ఏం సంగతి అని అంటే, ఏం లేదే మీది పొలిటికల్ పార్టీ అంట కదా, జర మాకు రిసీట్ ఇస్తావా. ఏం రిసీట్? మీ దాంట్లో ఆ డొనేషన్ ఇచ్చినట్టుగా ఏమైనా ఉంటే తీసుకో అన్న. 2,000 3,000 5,000 10,000 అని అడుగుతారు. ఇంకొంతమంది అరే నీ అకౌంట్లో ఒక 2-3 లక్షలు వేసేస్తా, ఆ తర్వాత జర ట్యాక్స్ ఎగ్జామ్షన్ రిసీట్ ఇచ్చేసి మిగిలిన క్యాష్లు ఇచ్చేసి అని ఎక్దమ్ రుబాబు అడుగుతారు. నేను చెప్పి 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 బెజార్ అయిపోయినా. కొంతమంది ఉన్నారు బట్టేబాద్ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చెప్తారో తెలియదు కానీ మాకు ఫోన్లు చేసి తలకాయ తింటూనే ఉంటారు. సో వీటన్నిటి గురించి ఈరోజు ఎలక్టోరల్ బాండ్స్ టాపిక్ ఉంది కాబట్టి మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ని సుప్రీంకోర్టు ఎందుకు స్ట్రక్ డౌన్ చేసింది, దాంతోపాటు కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ లాస్ని కూడా స్ట్రక్ డౌన్ చేసింది. సో అందులో ఏంటి అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటే, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇస్తారు. డొనేషన్ ఇచ్చినప్పుడు అది డైరెక్ట్ ఒక పర్సన్ ఇంకొక ఆ పొలిటికల్ పార్టీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ పర్సన్కి ఒక రిసీట్ వస్తుంది. ఆ రిసీట్ ద్వారా ట్యాక్స్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది క్లియర్గా ఉంది ప్రొసీజర్. అయితే వీళ్ళు ఏం చేశారు అని అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు ఎవరైతే పర్సన్ డొనేట్ చేస్తుండో అతని డీటెయిల్స్ పార్టీకి తెలియదు. పార్టీ అతని డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాంకుకేమో అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో అక్కడ అది కంప్లీట్లీ మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు దాన్ని భావించి స్టక్ డౌన్ చేసింది. ఇట్స్ వెరీ గుడ్ అండ్ వెల్కమింగ్ అండ్ ఎంకరేజింగ్ టు న్యూ పొలిటికల్ పార్టీ లైక్ అస్. సెకండ్ థింగ్ ఏంది అని అంటే, ఇప్పుడు అందులో ఇంతకుముందు ఎట్లుండేనంటే ఒక కంపెనీ సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ని మాత్రమే వాళ్ళు పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇవ్వచ్చు. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ లాస్ అమెండ్మెంట్స్లో ఏమైపోయిందంటే మొత్తం కంపెనీలో అంతా తీసి పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయొచ్చు అన్నట్టుగా లాస్ని అమెండ్ చేసారు. సో ఇవి కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు వీటిని స్ట్రక్ డౌన్ చేసింది. కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మాకు ఫోన్లు చేసి సావగొట్టకండి రా నాయన. మేము ఎవ్వరికి ఇప్పుడు నీకు జెన్యున్గా డొనేషన్ ఇవ్వాలని ఉందంటే నీకు రిసీట్ ఇస్తాం, దండం పెడతాము, గంతే. మా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని ఉంటే చేయండి, అంతేగాని రిసీట్లు కావాలని చెప్పేసి మమ్మల్ని సావగొట్టకండి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒకప్పుడు ఉండే ఏంటంటే 5,000 10,000 20,000 ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇచ్చినట్టుగా చూపించి అవేవో రిసీట్లు తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకున్నాడు, ఇవన్నీ చాలా అయినాయి. అయితే ఒక 1.5-2 years బ్యాక్ ఏమైంది అని అంటే యూపీలో ఒక పొలిటికల్ పార్టీ దగ్గర 100 కోట్ల పైననే ట్యాక్స్ ఎగ్జామ్షన్లు ఇచ్చేసింది. ఆడ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో మొత్తం చూస్తుంటే ఎగ్జామ్షన్లు ఉన్నాయి కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ రిసీట్లు ఏమీ లేవు వాళ్ళ దగ్గర. అరే ఇన్ని 100 కోట్ల ఎగ్జామ్షన్స్ ఎట్లా ఇచ్చారు, మీ దగ్గర ఏం లేనే లేవు, నామా నిశానా లేని పొలిటికల్ పార్టీ మీరు ఇట్లా ఎందుకు చేశారు అని చెప్పేసి ఆర్యూపీపీస్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ ఇండియాలో దగ్గర 3,000 పైచీలుకున్న రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అన్నిటికీ మీ ఆడిట్ రిపోర్ట్స్, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్స్ అండ్ ఫైనాన్షియల్స్ మొత్తము సిఇఓ ఆఫీస్కి పంపించండి అని చెప్పేసి మాకు నోటీసెస్ ఇచ్చారనమాట. అవి ఇవ్వగానే ఫటాఫట్ మేము అన్నీ పంపించేసినాం. సో ఇప్పుడు లేటెస్ట్ రూల్స్ ప్రకారం ఏంది అని అంటే ఎవరైనా వ్యక్తి పొలిటికల్ పార్టీకి 20,000 రూపాయలకు పైన కనుక డొనేషన్ ఇస్తే వాళ్ళ డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్కి మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్, ఇవన్నీ డీటెయిల్స్ మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ మోర్ దాన్ 20,000 టు ద పొలిటికల్ పార్టీ అని చెప్పేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. క్యాష్లో తీసుకునే డొనేషన్స్ ఒక పర్సన్ దగ్గర నుండి నాట్ మోర్ దాన్ 2,000 ఈజ్ అలౌడ్. మేము ఏవి క్యాష్లో తీసుకోమనుకోండి డొనేషన్స్, అది వేరే విషయము. ఓన్లీ 2,000 రూపాయల వరకు మాత్రమే క్యాష్లో డొనేషన్స్ మేము ఒక పర్సన్ నుండి యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంత స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, నాకు ఇంత ఇచ్చే అంత ఇచ్చే అంటే అవన్నీ స్కీమ్లు వర్కౌట్ చేసే సిస్టంలో మేము లేము, అంత టైం వేస్ట్ చేసుకునేంత ఇది మాకు లేదు.
అండ్ మోర్ ఓవర్ అట్లాంటివి చేసే బట్టేబాజ్ పొలిటికల్ పార్టీలు బొచ్చడు ఉన్నాయి, సగం మంది ఓపెన్ చేసుకునేది అదే పర్పస్ గురించి. మా అజెండా చాలా క్లియర్గా ఉంది కాబట్టి మేము అట్లాంటి ప్రాక్టీసెస్ ఏం చేయము. వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ వీ వాంట్ టు బీ వెరీ అకౌంటబుల్. సో మీరు ఏదైనా ఇస్తే మీకు కరెక్ట్గా ప్రొవిజన్స్ ప్రకారము ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ వచ్చే విధంగా మీకు రిసీట్ ఇస్తాము. అది తీసుకొని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. రేపు ఏమైనా ప్రాబ్లం అయినా కూడా ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ A to Z రికార్డ్ అయ్యి ఉంటే అవన్నీ మేము ఎలక్షన్ కమిషన్కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా అప్డేట్ చేస్తాము. అవన్నీ కాకుండా మీ దాంట్లో వేస్తా చూసుకోండి అని ఏ బట్టేబార్ చార్టెడ్ అకౌంటెంట్ కాడన్నా చెప్తే వాడిని అడగండి. ఇప్పుడు మీరు మాకు ఇస్తారు, మేము మీకు అందులో అకౌంట్లోకి గీకి ఇస్తే మరి మా 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 క్రెడిబిలిటీ, మా అకౌంటబిలిటీ అనేది దెబ్బతింటుంది. ఆ ప్రాక్టీసెస్ని మేము ఎంకరేజ్ చేయము. సో ఈరోజు కమింగ్ టు ద ప్రైమరీ పాయింట్, ఎలక్టోరల్ బాండ్స్ అనేది సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేయడం అనేది ద మోస్ట్ వెల్కమింగ్ స్టెప్. ఇట్ ఈస్ రియలీ ఎంకరేజింగ్ టు న్యూ పొలిటికల్ పార్టీస్ లైక్ ఇండియన్ నేషనల్ యువజన పార్టీ అండ్ ఇట్లాంటివి స్టెప్స్ అసలు సుప్రీంకోర్టు ఈరోజు నిజంగా సుప్రీంకోర్టులాగా యాక్ట్ చేసి ఇది స్టక్ డౌన్ చేసింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే 2018 నుండి ఇది నడుస్తుంది ఇన్నేళ్ళు. ఎందుకంటే ఈవెన్ ఎలక్టోరల్ బాండ్స్కి క్వాలిఫై కానికే కూడా అట్లీస్ట్ 1% ఆఫ్ ద ఓట్స్ ఏవో తెచ్చుకోవాలని చెప్పేసి కొన్ని క్రైటీరియాలు పెట్టారు అనమాట. సో ఇవన్నీ ఏంటి అని అంటే న్యూ పొలిటికల్ పార్టీస్కి ఒక పెద్ద ఛాలెంజెస్ అనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ టు అస్ యాజ్ వెల్. సో ఏదైనా ప్లేయర్స్ అందరూ గ్రౌండ్లో ఉన్నప్పుడు అందరికీ ఈక్వల్గా ఉండాలి. ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వాడికి ఎక్కువ వీడికి తక్కువ అన్నట్టుకుంటే దట్ ఈస్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్. అండ్ ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి డెసిషన్కి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము అండ్ ఇట్ ఈస్ రియల్లీ వెల్కమింగ్. జై హింద్, జై యువజన, నమస్తే.